తిరుమలకు వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి. ఈరోజు డేట్ వచ్చేసి 12th ఆగస్ట్ 2026. ఈరోజు సూర్యగ్రహణం ఉంది. రాత్రి 9 గంటల నుంచి నైట్ 1 గంట వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ టైంలో సర్వదర్శనానికి, ఎస్ఎస్టీ టోకెన్స్‌కి ₹300 దగ్గర దర్శనానికి ఏమేమి టైం ఉంటుందో ఆ టైంలో శ్రీవారి టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సో, టెంపుల్ క్లోజ్ చేయరు. దర్శనంకి అలౌ ఇస్తారు. సో, రాత్రి 12 గంటల వరకు స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇక సర్వదర్శనానికి వస్తే ఈరోజు క్రౌడ్ హెవీగా ఉంది. 21 నుంచి 24 అవర్స్ టైం పడుతుంది సర్వదర్శనానికి. ఎవరెవరు క్యూ లైన్‌లో పోవాలనుకుంటున్నారో శిలాతోరణం నుంచి క్యూ స్టార్ట్ అవుతుంది. చూసుకోండి. ఫుడ్డు, మెడిసిను అండ్ మిగతా వాటర్ బాటిల్స్ ఏమి ఉన్నాయో అన్నీ ఎత్తుకొని పోండి. ఎందుకంటే క్రౌడ్ చాలా పెరుగుతా ఉంది. ఇంకా ఎస్ఎస్డీ అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకునే వాళ్ళకి 5 నుంచి 7 అవర్లు టైం పడుతుంది. సో, 5 నుంచి 7 అవర్ల టైం అనక రేపు క్రౌడ్ స్టేటస్ బట్టి ఏ టైంకి టోకన్స్ ఇష్యూ చేస్తారని మనం చెప్పలేము. సో, పొద్దున్నే 3 గంటల నుంచి క్యూ లైన్‌లో ఉండేదానికి ట్రై చేయండి. సో, 5 గంటలు, 6 గంటల లోపల టోకన్స్ ఇష్యూ ఛాన్సెస్ ఉంది. ఈ 3 ప్లేసెస్‌లో. అది కాకుండా ఇంకా ₹300 దర్శనాలకి 3 నుంచి 5 అవర్లు టైం పడుతుంది. ఇంకా అకామిడేషన్ వచ్చే కొందికి ఈరోజు 1200 రూమ్స్ ఇష్యూ చేసినారు. 759 రూమ్స్ ఆల్రెడీ బుక్ అయ్యిండాయి. ఇంకా 441 రూమ్స్ ఉన్నాయి. సో, ఎవరెవరు సిఆర్ఓ ఆఫీస్‌లో పోయి రూమ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకందరికీ రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ పోయి తీసుకోండి. క్యూలో నిలుచుకొని ₹1000 అండ్ ₹1500 కోటా ఇంకా రిలీజ్ చేయలేదు ఈరోజు. ఇంకా చివరిగా ఎవరెవరు స్వామివారి దర్శనం చేసుకోవాలో వాళ్ళందరూ వరాహ స్వామి దర్శనం చేసుకొని స్వామి దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.